అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అటు ఏపీ ఇటు తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా నేను చిరపరిచితుడినే. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిన్న మనకు రిలీజ్ అయినటువంటి ఢిల్లీ సర్కిల్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ రిజల్ట్ 2022 గురించి ఒకసారి ఒకసారి విషయం మాట్లాడదాము అని వీడియో చేయడం జరిగిందండి. అది దాదాపు 70 పేజీలు ఉందండి రిజల్ట్లో. నేను అన్ని మామూలుగా జస్ట్ కౌంట్ చేసుకుంటూ వస్తే మన రెండు సర్కిల్స్ కలిపి ఓసీ దీని కింద కేటగిరీలో 354, అంటే ఏపీ తెలంగాణ కలిపి, అలాగే ఓబీసీలో 109, ఎస్సీలో ఒక 85 మెంబర్స్, ఎస్టీ కేటగిరీలో 45, ఈడబ్ల్యూఎస్లో ఒక 30, ఆల్టుగెదర్ 623 జీడీఎస్ అఫీషియల్స్కు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ప్రమోషన్ పొందేటటువంటి అవకాశం వచ్చిందండి. ఇది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఈ రిజల్ట్ దీంట్లో ఉన్నారో, ఇటు ఏపీ సర్కిల్ వాళ్లకు ఇటు తెలంగాణ సర్కిల్ వాళ్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఎందుకు అంటే జీడీఎస్ పరిస్థితి కానీ, మీరు ఇప్పుడు కాంపిటీషన్లో ఎంత హెవీ కాంపిటీషన్ ఉందో మీకు తెలుసు. ఇన్ని వేకెన్సీస్ ఒకటేసారి ఫిలప్ చేయడంలో ఆ వేకెన్సీస్కి ఇంతమంది సెలెక్ట్ కావడం అనేది, ఆల్టుగెదర్ 1221 వేకెన్సీలు ఉంటే ఆ లిస్టు మొత్తంలో 623 మన రెండు సర్కిల్స్ కలిపి స్థానం సంపాదించారు. అందరికీ కూడా అభినందనలు అండి. ఇక ఢిల్లీకి అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమైనా భయమా, ఎట్లా అనేది వాటి గురించి ఏమి ఇది ఉండదండి. డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ మ్యాన్ అయినా, మెయిల్ గార్డ్ అయినా, ఏదైనా ఏ సర్కిల్లోనైనా అదే ఉంటుందండి. కాకపోతే దూరంగా ఉంటుంది, కొత్త ప్రదేశం అనేటటువంటిది కొంతమందికి ఇది ఉండవచ్చు. ఇక్కడ ఎలా ఉంటుంది, తెలుగు పీపుల్ కూడా, తెలుగు మాట్లాడేటటువంటి పీపుల్ కూడా ఉంటారండి. మన సర్కిల్స్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నత హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఆ విషయాలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను కూడా ఎంక్వైరీ చేస్తానండి. తదుపరి వీడియోలో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. కొంత టైం పడుతుందండి. అక్కడి నుంచి ఈ లిస్టులన్నీ మన సర్కిల్స్కి రావడం, సర్కిల్స్ నుంచి అదేవిధంగా రీజన్స్కు, రీజన్స్ నుంచి డివిజన్స్కు, మళ్ళీ మీ రిలీఫ్ అరేంజ్మెంట్స్, అవి కొంత టైం తీసుకోవచ్చు. ఈ ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత ఐ థింక్ నవంబర్ 1st వీక్లో అందరినీ రిలీవ్ చేసే అవకాశం ఉంటుందేమో, అంతకంటే ముందే కూడా కావచ్చు అండి. ఇది జస్ట్ నాకున్నటువంటి అవగాహన ప్రకారం చెప్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, అటు ఏపీ సర్కిల్లో కానీ ఇటు తెలంగాణ సర్కిల్లో కానీ, మీరు ఏదైనా ఒక గ్రూప్ లాగా ఢిల్లీ సర్కిల్ గ్రూప్ అని పెట్టుకున్న, డివిజన్ వైజ్ గ్రూప్ పెట్టుకున్న మంచిదేనండి. అంటే ఒకరికొకరికి మనకు అక్కడ జీపీఓ అని, తర్వాత నార్త్ అని, సౌత్ అని ఇలా అలాట్మెంట్ చేశారు కాబట్టి మీరు కూడా ఒకరికొకరు అక్కడ చేదోడు వాదోడుగా ఉండవచ్చు. మీరంతా కలిపి అక్కడికి వెళ్ళినప్పుడు ఒకే డివిజన్లో మీకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు మీరు కూడా కలుసుకోవచ్చు. ఇంకా అక్కడ అకామిడేషన్లు వాళ్ళు ఎలా ఉంటాయి అవన్నీ కూడా మళ్ళీ మనం కూడా తెలుసుకుందామండి. నాకు తెలిసినంత వరకు నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎలా ఉంటుంది, ఏ సైడ్ ఏంటి, మనకు అకామిడేషన్లు ఏమైనా ఉంటాయా, క్వార్టర్స్ ఇస్తారా, ఇలాంటి విషయాలను కూడా తదుపరి వీడియోలో చేస్తానండి. ఏమైనా మరొకసారి జీడీఎస్ వారికి ఇంతమంది సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందిస్తున్నానండి. ధన్యవాదాలు.